తమ్ముని కోసం అన్న సీటు త్యాగం చేస్తే ఆ అన్న కోసం తమ్ముడు మాట్లాడి పదవి ఇప్పించిండు. ఆ అన్న ఎమ్మెల్సీ నాగబాబు సార్ అయితే ఆ తమ్ముడు ఏపీ చిన్న సీఎం పవనాల్ సార్. నాగబాబు సారుకు ఇట్లా పదవి వచ్చిందో లేదో నిరసన సెగం మొదలైంది. పిఠాపురంలో జనసేన వర్సెస్ సైకిల్ పార్టీ అన్నట్టు సాగుతుంది పంచాది. మరి ఆ పంచాది ఏంటిదనేది పురాగా అరుచుకొని వద్దాం పారి. జన సైనికులు జనాలు చెయ్యబట్టే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచిండు, మా వల్లనే గెలిచిండు అని ఇంకెవరన్నా అనుకుంటే అది అల్ల కర్మ అని గప్పుడు నాగబాబు సారు మాట్లాడిన మాటలకు గిప్పుడు రియాక్షన్ వస్తున్నది పిఠాపురం సైకిల్ తమ్ముళ్ళకించి. గా మాటల మీద గిప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలే వర్మ సారు. నాగబాబు సార్ను విమర్శించుడు కూడా విమర్శించలే. గిన్నొద్దులు ఎట్లున్నాడో గిప్పుడు కూడా గట్లనే ఉన్నాడు. కానీ కార్యకర్తలైతే గట్ల ఊకునే తట్టులేరు. పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ల ఓపెనింగ్ కార్యానికి పోయిన నాగబాబు సారుకు సుక్కలు చూపిస్తున్నారు. నాగబాబు సారు ఏడికి పోయినా జై వర్మ జై టీడీపీ అనుకుంటా నినాదాలు ఎత్తున్నారు పిఠాపురం సైకిల్ పార్టీ కార్యకర్తలు. ఇయ్యాల కూడా గదే కథ అయింది. ఇక జై పవన్ జై జనసేన అనుకుంటా సైకిల్ తమ్ముళ్లకు పోటీగా నినాదాలు చేసిండ్రు జన సైనికులు. నా గెలుపును వర్మ చేతిలో పెట్టినా అని పవన్ సారు ఎలచ్చల ముంగట మాట్లాడితే జన సైనికులు జనాలు తప్పితే ఇంకో లెవెలన్నా పవన్ను గెలిపించినామనుకుంటే వాళ్ళ కర్మ అని ఎలచ్చల గెలిచినాక నాగబాబు సారు మాట్లాడుడే సైకిల్ పార్టీ కార్యకర్తల కోపానికి కారణం. ఇంకా మీదికెంచి సీటు త్యాగం చేస్తే ఎమ్మెల్సీ ఇత్తనన్న బాబు సారు వర్మ సారు గురించి ఆలోచన చేయకుండా నాగబాబు సారుకు ఎమ్మెల్సీ ఇయ్యనికి ఒప్పుకునుడు పుండు మీద కారం జల్లినట్టే అయింది పిఠాపురం వర్మ సారు ఫ్యాన్స్కు. గందుకే గా కోపం గీ కోపం బగ్గనే ఎల్లదిస్తున్నారు నాగబాబు సారు మీద. పిఠాపురం పర్యటనకు వచ్చిన నాగబాబు సారును వర్మ సారు కూడా గందుకే గల్వనికి రాలేదట. ఇక చూడాలే మరి ముంగట ఇంకెంత పంచాది అవుతుందో. పిఠాపురం జన సైనికులు సైకిల్ తమ్ముళ్ళ నడుమ అని అనవట్టిండ్రు ఏపీ పబ్లిక్కు.